అది 1924 ఏప్రిల్. ఇండియాకి దాదాపు 7,500 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇంగ్లాండ్లోని ఇంగ్లీష్ కోర్టులో ఇంగ్లీష్ జడ్జ్, ఇంగ్లీష్ జ్యూరీ, ఇంగ్లీష్ ప్రజలు, ఇంగ్లీష్ మీడియా మధ్య ఒక భారతీయుడు నిలబడ్డాడు. నాడు ఆ కోర్టులో ఆయన్ని అణచివేసేందుకు, ఆయన చేత క్షమాపణలు చెప్పించుకునేందుకు, ఆయన ఓటమిలో భారతదేశ ఓటమిని చూసేందుకు చాలా ప్రయత్నాలు జరిగాయి. ఇట్ వాజ్ వన్ మ్యాన్ వర్సెస్ ద ఎంటైర్ బ్రిటిష్ ఎంపైర్. కానీ ఆ భారతీయుడు మాత్రం బెదర్లేదు, వెనకడుగు వేయలేదు. అంతేకాదు, ఆ కోర్టును వేదికగా చేసుకుని ఇండియాలో బ్రిటిషర్లు సృష్టిస్తున్న అరాచకాలను, జలియన్ వాలాబాగ్ మ్యాసకర్ గురించి వారు దాచిపెడుతున్న అసలు నిజాలను ప్రపంచానికి తెలియజేశారు. ఒక్క కేసుతో యావత్ ప్రపంచం చూపును భారత్ వైపు తిప్పిన ఆ వ్యక్తి పేరు చెట్టూర్ శంకరన్ నాయర్. అండ్ దిస్ ఈజ్ హిస్ అన్బిలీవబుల్ స్టోరీ. దేశం మర్చిపోయిన ఎందరో అన్సంగ్ హీరోస్ లో ఒకరు ఈ నాయర్. ఆయన చేసిన పోరాటం ఆధారంగా ఇప్పుడు అక్షయ్ కుమార్ కేసరి 2 సినిమా చేస్తున్నారు. ఇలాంటి వారి గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. మరి మీరు నాయర్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోను ఖచ్చితంగా చూడాలి. నాయర్ డీల్ చేసిన ఆ కేసు గురించి, నాయర్ గురించి, ఆయన క్యారెక్టర్ గురించి ఎన్నో విషయాలను డీటెయిల్డ్ గా నేను మీకు చెబుతాను. నాయర్ స్టోరీ చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది. సో ఈ వీడియోని మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. అండ్ ఈ కంటెంట్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 1857లో కేరళలోని మారుమూల గ్రామమైన మంకారాలో జూలై 11న జన్మించారు చెట్టూర్ శంకరన్ నాయర్. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, స్కూల్ కి వెళ్లాలంటే రాను పోను 20 మైళ్లు నడవాల్సి వచ్చినా శంకరన్ నాయర్ ని ఆయన తల్లిదండ్రులు బాగా చదివించారు. అండ్ నాయర్ డిడ్ంట్ డిసప్పాయింట్ దెమ్. తొలుత మద్రాసులోని ప్రెసిడెన్సీ కాలేజ్ నుంచి, ఆ తర్వాత డిస్టింక్షన్ లో BA పాస్ అయ్యారు. గ్రాడ్యుయేషన్ తర్వాత లా కాలేజ్ లో చేరి BL పరీక్షలో టాపర్ గా నిలిచారు. అక్కడి నుంచి చాలా తక్కువ కాలంలో వకీలుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కెరీర్ మొత్తం మీద వివక్షపై గొప్ప పోరాటం చేశారు నాయర్. అది తోటి న్యాయవాదులు, న్యాయమూర్తులైనా, బ్రిటిష్ అధికారులైనా. ఎదురుగా ఉన్నది ఇంత పెద్ద అధికారం అనేది ఆయనకు సంబంధమే లేదు. తప్పు చేస్తే అది తప్పే అన్నట్టు ఉండేవారు. ముక్కుసూటిగా ఉండేవారు. నాయర్ కి ఏ విషయంలోనూ భయం ఉండేది కాదు. ఓసారి మద్రాస్ హైకోర్టులో పనిచేస్తున్నప్పుడు బ్రిటిష్ న్యాయవాదులతో కలిసి పని చేయకూడదని భారత లాయర్లు తీర్మానించారు. ఈ తీర్మానాన్ని నాయర్ వ్యతిరేకించారు. ఆయన ప్రకారం వృత్తి అనేది మెరిట్ అండ్ క్లయింట్ ఇంట్రెస్ట్ పై ఆధారపడి ఉండాలి, కానీ జాతీయవాదంతో ముడిపెట్టకూడదు. అందరినీ వ్యతిరేకించడంతో తోటి లాయర్లు ఆయన్ని బాయ్కాట్ కూడా చేశారు. కానీ నాయర్ మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. నాయర్ జీవితంలో ఇలాంటి సంఘటనలు ఎన్నెన్నో ఈ వీడియోలో ముందు మీరే తెలుసుకుంటారు. ప్రజలకు చేరువయ్యేందుకు అటు న్యాయవాద వృత్తితో పాటు ఇటు రాజకీయాల్లోనూ చురుకుగా ఉండేవారు నాయర్. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో చేరి సమాజంలో కుల వివక్షను తొలగించేందుకు ప్రయత్నించారు. మహిళల హక్కుల కోసం పోరాడారు. అంతేకాదు 1897లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి అధ్యక్షుడు కూడా అయ్యారు. హీ వాజ్ ద యంగెస్ట్ ప్రెసిడెంట్. ఇక 1915లో నాయర్ ని వైస్రాయ్ కౌన్సిల్లో సభ్యుడిగా ఎంపిక చేశారు. వైస్రాయ్ అంటే ఆ కాలంలో దేశంలోనే అతిపెద్ద గవర్నింగ్ పోస్ట్. అలాంటి వైస్రాయ్ క్యాబినెట్ లో నాయర్ కి చోటు దక్కింది. ఆ జమానాలో ఒక భారతీయుడికి అంతకన్నా పెద్ద పోస్టు లేదు. అక్కడ కూడా ఆయన ముక్కుసూటిగానే పనిచేశారు. ఎస్ బాస్, ఓకే బాస్ అంటూ బ్రిటిషర్ల నుంచి ఆర్డర్స్ తీసుకున్న రోజే లేదు. నాడు దేశంలో భారతీయుడికి లభించే అత్యున్నత స్థానంలో పనిచేస్తూ భారతీయుల గౌరవం, భారతీయుల హక్కుల కోసం పోరాడారు. ఇదంతా 1919కి ముందు మాట. కానీ 1919లో జరిగిన ఒక సంఘటన యావత్ భారతదేశాన్ని కుదిపేసింది. పంజాబ్ ని చిన్నాభిన్నం చేసింది. దేశ చరిత్రలోనే ఒక చీకటి ఘట్టంగా మిగిలిపోయింది. అదే జలియన్ వాలాబాగ్ హింసాకాండ. ఈ ఇన్సిడెంట్ తర్వాత నాయర్ తన పదవికి రాజీనామా చేశారు. 20వ శతాబ్దం మొదటి నుంచే పంజాబ్ లో పరిస్థితులు డిజాస్ట్రస్ గా ఉండేవి. బ్రిటిషర్లు దోచుకోవడమే తప్ప పంజాబ్ కి ఇచ్చింది ఏమీ లేదు. పైగా 1910లో ప్రెస్ యాక్ట్ ని ప్రవేశపెట్టి ప్రెస్ ఫ్రీడమ్ ని తొక్కేశారు. 1914 నుంచి 1918 వరకు జరిగిన మొదటి ప్రపంచ యుద్ధానికి పంజాబ్ యువకులు చాలా మంది బలైపోయారు. ఇష్టం ఉన్నా లేకపోయినా యువకులను బ్రిటిషర్లు బలవంతంగా లాక్కెళ్లి సైన్యంలో పడేసేవారు. మైకెల్ ఓ డాయర్ రూపంలో 1913లో పంజాబ్ మీద మరో పిడుగు పడింది. ఆయన లెఫ్టినెంట్ గవర్నర్ లా కాకుండా ఒక రాజ్యానికి రాజుగా ప్రవర్తించేవాడు. భారత్ ని భారతీయుల చేతుల్లో పెట్టకూడదని, వారికి ప్రజలను పాలించే అర్హత, నైపుణ్యము లేదన్నది డాయర్ అభిప్రాయం. అండ్ దెన్ రౌలట్ యాక్ట్ వాస్ ఇంట్రడ్యూస్డ్. ఈ చట్టం ప్రకారం ఎవరినైనా ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు. అండ్ విచారణలు జరపకుండా నెలలు, సంవత్సరాల తరబడి జైళ్లలో పెట్టొచ్చు. ఈ చట్టంతో భారతీయుల మధ్య పెరుగుతున్న స్వాతంత్ర కలలను తొక్కాలని, భారతీయులను తన గుప్పెట్లో బిగించాలని బ్రిటిష్ భావించింది. 1919 మార్చ్ లో ఇది వైస్రాయ్ కౌన్సిల్ ముందుకు వెళ్లినప్పుడు దీనికి వ్యతిరేకంగా ఓటు వేసిన ఏకైక వ్యక్తి శంకరన్ నాయర్. ఈ అన్ఫేర్ యాక్ట్ ని మహాత్మా గాంధీ వంటి వారు వ్యతిరేకించారు. అహింసా మార్గంలో పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.
పంజాబ్ లో టెన్షన్ మరింత పెరిగింది. చట్టానికి వ్యతిరేకంగా ఉద్యమించిన వారిని అధికారులు అరెస్ట్ చేశారు. ఆ వార్తలను ప్రచురిస్తున్న న్యూస్ పేపర్ల సర్క్యులేషన్ ని డాయర్ ఆపేశాడు. పంజాబ్ అంతటా రైల్వే, టెలిగ్రామ్, కమ్యూనికేషన్ సెటప్ డిస్టర్బ్ అయింది. కానీ భారతీయులు బెదర్లేదు. పంజాబ్ వ్యాప్తంగా ఏప్రిల్ 9న రామనవమి రోజు హిందువులు, ముస్లింలు ఐకమత్యంతో ర్యాలీ నిర్వహించారు. ఒక్కటంటే ఒక్క హింసాత్మక ఘటన జరగకుండా ర్యాలీని సక్సెస్ చేసిన డాక్టర్ సత్యపాల్, డాక్టర్ కిచ్లుని అందరూ ప్రశంసించారు. కానీ భారతీయుల ఐకమత్యం, భారతీయుల్లో పెరుగుతున్న జాతీయవాదం మైకల్ ఓ డాయర్ కి నచ్చలేదు. కిచ్లు సత్యపాల్ ని అరెస్ట్ చేయించారు. అప్పుడే అమృత్సర్ లో శాంతి భద్రతల రక్షణ పేరుతో బ్రిగేడియర్ జనరల్ డయర్ ని పిలిపించారు. నగరం బాధ్యతలను ఆయనకు అప్పగించారు. రౌలట్ యాక్ట్ బ్రిటిష్ పవర్స్ ని వ్యతిరేకిస్తూ తీర్మానం చేసేందుకు 1919 ఏప్రిల్ 13న పంజాబ్ నూతన ఏడాది సందర్భంగా జలియన్ వాలాబాగ్ లో పీస్ఫుల్ ప్రొటెస్ట్ ని నిర్వహించాలని నేతలు నిర్ణయించారు. 13న ఉదయం 9 గంటల నుంచే అమృత్సర్ లో మార్షల్ లా ని అమలు చేశారు డయ్యర్. దీని ప్రకారం బహిరంగ సభలు నిషేధం. కానీ ప్రొటెస్ట్ ప్లాన్ చేసిన జలియన్ వాలాబాగ్, దాని పరిసర ప్రాంతాలతో పాటు అనేక చోట్ల నివాసమున్న ప్రజలకు ఈ విషయం తెలియదు. మధ్యాహ్నం నాటికి వేలాది మంది హిందువులు, ముస్లింలు, సిక్కులు జలియన్ వాలాబాగ్ లోపలికి చేరుకున్నారు. సాయంత్రం 4 గంటలకు మీటింగ్ మొదలైంది. నేతలు తీర్మానాలు చదువుతున్నారు. ఈ విషయం జనరల్ డయర్ కి తెలిసింది. 90 మంది సైనికులు భారీ ఆయుధాలతో జలియన్ వాలాబాగ్ కి వెళ్లాడు. వారిని చూసి అక్కడి ప్రజలు హడలెత్తిపోయారు. భారీ గోడలు, చిన్న ప్రాంగణం మధ్య బోనులో జంతువుల్లాగా వారందరూ ఆ జలియన్ వాలాబాగ్ లో ట్రాప్ అయిపోయారు. ఎలాంటి హెచ్చరికలు ఇవ్వకుండా డయర్ ఫైరింగ్ కి ఆదేశాలిచ్చాడు. సైనికులు అమాయకులు, నిరాయుధులపై ఆయుధాలు ఎక్కుపెట్టారు. అండ్ దెన్ ఇట్ బిగాన్. తుపాకుల తూటాల శబ్దాలతో ఆ ప్రాంగణం మారుమోగిపోయింది. 10 నిమిషాల పాటు జలియన్ వాలాబాగ్ లో మారణ హోమం జరిగింది. బుల్లెట్లు శరీరంలోకి చొచ్చుకెళ్లి చాలా మంది చనిపోయారు. ఇంకొందరు ప్రాణాలు కాపాడుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. మరికొందరు అక్కడే ఉన్న బావిలో దూకేశారు. ఈ వైలెన్స్ లో 1000 మందికి పైగా మరణించారు. 2000కు పైగా మంది గాయపడ్డారు. జలియన్ వాలాబాగ్ లో జరిగింది దేశ చరిత్రలో చీకటి ఘటనగా మిగిలిపోయింది. ఈ పూర్తి ఘటనపై ఇంకా డీటెయిల్ గా తెలుసుకోవాలని ఉంటే కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా వీడియో చేస్తాను. అండ్ జలియన్ వాలాబాగ్ మ్యాసకర్ జరిగిన మరుసటి రోజు భగత్ సింగ్ అక్కడికి వెళ్లారు. ఆ మట్టిని తీసుకుని ఏదో ఒక రోజు బ్రిటిషర్లపై ప్రతీకారం తీర్చుకుంటానని ప్రతిజ్ఞ చేశారు. ఈ విషయాలను కవర్ చేస్తూ భగత్ సింగ్ లైఫ్ స్టోరీ మీద ఇప్పటికే మన ఛానల్లో వీడియో చేశాను. వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఈ వీడియో చూసిన తర్వాత వాటిని కూడా చూసేయండి. వన్ ఆఫ్ ద వర్స్ట్ ఇన్సిడెంట్ ఇన్ హిస్టరీని బ్రిటిషర్లు సమర్థించడం మొదలుపెట్టారు. డయర్ చేసింది కరెక్టే అని, బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కాపాడుకునేందుకే ఆయన ఇలా చేయాల్సి వచ్చిందని అప్పటి వైస్రాయ్ క్లెమ్స్ఫర్డ్ సమర్థించారు. జలియన్ వాలాబాగ్ లో జరిగింది ఒక చారిత్రక తప్పిదం. దానికి క్షమాపణలు చెప్పి నిందితులను అరెస్ట్ చేయకుండా వారిని బ్రిటిష్ ప్రభుత్వం సమర్థిస్తుండడం చూసి నాయర్ రక్తం మరిగిపోయింది. భారతీయులకు న్యాయం చేయలేని పదవులు ఉంటే ఏంటి, పోతే ఏంటి అని అనుకుని 1919లో జులైలో వైస్రాయ్ కౌన్సిల్ కి రాజీనామా చేశారు. ఇది చిన్న విషయం కాదు. దేశం మొత్తాన్ని ఇది షాక్ కి గురి చేసింది. నాయర్ రెసిగ్నేషన్ తో ఆగలేదు. గాంధీ అండ్ అనార్కీ పేరుతో ఒక పుస్తకం రాశారు. ఇది 1922 మార్చ్ లో పబ్లిష్ అయింది. అప్పటికే గాంధీ ప్రవేశపెట్టిన సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్, నాన్ వైలెన్స్, నాన్ కోఆపరేషన్ ని నాయర్ తన పుస్తకంలో వ్యతిరేకించారు. అహింసా మార్గంతో ఒరిగేదేమీ లేదని, చట్టాల ద్వారానే భారతీయులకు న్యాయం జరుగుతుందని, భారత్ కు సెల్ఫ్ గవర్నెన్స్ వస్తుందన్నారు. ఇదే పుస్తకంలో పంజాబ్ పరిస్థితులపై బ్రిటిష్ ప్రభుత్వాన్ని నాయర్ నిలదీశారు. జలియన్ వాలాబాగ్ లో మారణ హోమం వెనుక అసలు నిజాలు బయటకు రాలేదని అన్నారు. జలియన్ వాలాబాగ్ మెసకర్ కి ఆ సమయంలో పంజాబ్ లో నెలకొన్న అనిశ్చితికి లెఫ్టినెంట్ గవర్నర్ మైకల్ ఓ డాయర్ కారణమని బుక్ లో చెప్పారు. పంజాబ్ అట్రాసిటీస్ పేరుతో ఒక చాప్టర్ రాసి మైకల్ ఓ డాయర్ పూర్తి స్పృహలో ఉండి ఆయన ఆమోదంతోనే నాడు పంజాబ్ లో అరాచకాలు జరిగాయని నాయర్ వాదించారు. ఇప్పుడు ఇది పెద్ద విషయం అనిపించకపోవచ్చు. నేటి ప్రపంచంలో ఇలాంటి వార్తలు మనం రోజు వింటూనే ఉంటాం. బట్ దట్ వాజ్ 1920s. బ్రిటిష్ పవర్ పీక్స్ లో ఉన్న రోజులవి. తమకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిని ఏం చేయడానికైనా బ్రిటిషర్లు వెనకాడని రోజులవి. ఆ సమయంలో ఇలా మాట్లాడాలంటే, ఇలా రాయాలంటే చాలా గట్స్ కావాలి. 1922లో ఇంగ్లాండ్ లో ఉన్న డాయర్ చేతికి ఈ పుస్తకం వెళ్ళింది. సార్ గారికి కోపం వచ్చింది. తన లాయర్స్ చేత నాయర్ కి నోటీసులు పంపించారు. పుస్తకాన్ని విత్డ్రా చేయాలని, తన మాటలను వెనక్కి తీసుకోవాలని, తనకు క్షమాపణలు చెప్పి 1000 పౌండ్లు జరిమానా కట్టాలని డాయర్ అన్నారు. క్షమాపణ చెబితే ఇక నాయర్ రాజీనామాకు అర్థమేముంటుంది? ఆయన సారీ చెప్పలేదు. తన బుక్ ని వెనక్కి తీసుకోనూ లేదు. బెదిరింపులకు భయపడనని బదులిచ్చారు. ఇదే విషయంపై మైకల్ ఓ డాయర్ ఇంగ్లీష్ కోర్టుకు వెళ్లారు. శంకరన్ నాయర్ పై డిఫమేషన్ కేసు వేశారు. బట్ నాయర్ మీద కేసు వేసి తన జీవితంలో మరో అతిపెద్ద తప్పు చేశానని డాయర్ కి తెలిసేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. బికాస్ నాయర్ తో పెట్టుకుంటే నిప్పుతో నేషనల్ గేమ్స్ ఆడినట్టే.
1924 ఏప్రిల్ 30న ఇంగ్లాండ్ కోర్టులో ప్రొసీడింగ్స్ మొదలయ్యాయి. ఇంగ్లీష్ గడ్డ మీద, ఇంగ్లీష్ కోర్టులో, ఇంగ్లీష్ జ్యూరీ, ఇంగ్లీష్ ప్రజల మధ్యలో ఒక భారతీయుడు చేసిన పోరాటంగా ఇది చరిత్రలో నిలిచిపోయింది. ఈ కోర్టు విచారణ 5.5 వీక్స్ వరకు జరిగింది. ఆ సమయంలో ఇంగ్లీష్ గడ్డపై ఇదే లాంగెస్ట్ సివిలియన్ కేస్. ఇట్స్ వన్ మ్యాన్ వర్సెస్ ద ఎంటైర్ బ్రిటిష్ ఎంపైర్. కానీ ఏ ప్రభుత్వం మీద ఆరోపణలు చేశామో, ఏ ప్రభుత్వాధికారిపై విమర్శలు చేశామో ఆ ప్రభుత్వం సొంత గడ్డ మీద ఫెయిర్ ట్రయల్ జరుగుతుందనుకోవడం అమాయకత్వం. హిస్టరీ హాస్ ప్రూవెన్ దిస్ మెనీ టైమ్స్. శంకరన్ నాయర్ విషయంలోనూ ఇదే జరిగింది. విచారణ తొలి రోజు నుంచే భారతీయుడిపై వివక్ష స్పష్టంగా కనిపించింది. బట్ ద బిగ్గెస్ట్ షాక్ కేమ్ ఫ్రమ్ జడ్జ్ మెక్కార్టీ. మెక్కార్టీ ఒక ఒపీనియేటెడ్ జడ్జి. ఒక జడ్జి హోదాకు ఆయన అనర్హుడు. నాయర్ తరపు హాజరైన లాయర్లు వాదిస్తూ ఉంటే వారికి అడ్డుపడి మైఖేల్ ఓ'డాయర్ కి అనుకూలంగా ఆయన కామెంట్స్ చేసేవారు. జ్యూరీతో పాటు కోర్టు హాల్లో ఉన్న వారికి బ్రిటిష్ ఎంపైర్ మీద, డాయర్ మీద సింపతిని క్రియేట్ చేసే విధంగా మాట్లాడారు. కానీ విచారణలో భాగంగా భారత్ పై బ్రిటిషర్ల అరాచకాలకు సంబంధించి జలియన్ వాలాబాగ్ మ్యాసకేర్ కి మైఖేల్ ఓ'డాయర్ కారణమని చెబుతూ ఎన్నో ఆధారాలను సమర్పించింది నాయర్ టీం. వీటిని ప్రపంచ దేశాల వార్తా సంస్థలు క్యారీ చేశాయి. 5.5 వారాల తర్వాత ఇరు వర్గాలతో పాటు జస్టిస్ మెక్కార్టీ జ్యూరీ ముందు తమ క్లోజింగ్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. మైఖేల్ ఓ'డాయర్ చేసిందంతా బ్రిటిష్ సామ్రాజ్యం కోసమే అని, తప్పంతా నాయర్దే అని, నాయర్ తన పుస్తకంలో రాసిన దానికి క్షమాపణలు చెప్పాలని తన స్టేట్మెంట్ ద్వారా ఇండైరెక్ట్ గా చెప్పారు. ఇప్పుడు డెసిషన్ జ్యూరీ చేతుల్లో ఉంది. 11 మంది నాయర్ తప్పని చెబితే ఒక్కరు మాత్రం డాయర్ కి వ్యతిరేకంగా ఓటు వేశారు. అంటే ఇంగ్లీష్ గడ్డపై మోస్ట్ బయాస్డ్ వేలో జరిగిన ఈ కేసులో నాయర్ ఓడిపోయారు. జడ్జిమెంట్ ప్రకారం నాయర్ 500 పౌండ్లు జరిమానా కట్టాలి. గెలిచిన అహంకారంతో డాయర్ నాయర్ కు ఒక ఆఫర్ ఇచ్చారు. తనకు క్షమాపణలు చెబితే జరిమానాని మాఫీ చేస్తానన్నారు. బట్ నాయర్ కి ఇట్ వాజ్ నాట్ అబౌట్ మనీ. కేసులో ఓడిపోయి ఉండొచ్చు, కానీ తాను ఎలాంటి తప్పు చేయలేదని నాయర్ మనసాక్షికి తెలుసు. తప్పు చేసిన వ్యక్తికి క్షమాపణలు చెప్పడమా అని సారీ చెప్పలేదు. జరిమానా కట్టేశారు. ఈ తీర్పుపై ఇంకోసారి కోర్టులో కేసు వేద్దామని లాయర్లు నాయర్ కి చెప్పారు. ఇంగ్లీష్ గడ్డపై మళ్లీ నెలల తరబడి విచారణ తర్వాత మళ్లీ ఇదే పరిస్థితి వస్తుందని నాయర్ కి తెలుసు. అందుకే ఆ ఐడియాని తిరస్కరించి జరిమానా కట్టి వెళ్లిపోయారు. ఇంగ్లాండ్ లో నాయర్ ఓడిపోయారు. బట్ ఇది నిజంగా ఓటమేనా? కొన్ని ఓటములు గెలుపు కన్నా ఎక్కువ బలంగా రెజొనేట్ అవుతాయి. నాయర్ కేసు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 1919 సమయంలో పంజాబ్ లో అనిశ్చితి, డాయర్ నియంత పాలన, జలియన్ వాలాబాగ్ మ్యాసకేర్ కి సంబంధించి నాయర్ తన వాదనలతో ప్రపంచానికి అసలు నిజాలను, బ్రిటిషర్లు దాచిపెట్టిన విషయాలను తెలియజేశారు. నేనొక్కడినే ఏం చేయగలను, నా వల్ల అవుతుందా అనుకునే వారికి నాయర్ లైఫ్ ఒక వాల్యుబుల్ లెసన్. వాల్యూస్ అండ్ ప్రిన్సిపల్స్ కి కట్టుబడి తప్పు చేయకపోతే న్యాయం కోసం ఎంత దూరమైనా వెళ్ళాలి, ఎంత ధైర్యమైనా చేయాలి, ఎంతటి కొండనైనా ధైర్యంతో ఢీ కొట్టాలని నిరూపించారు. ఇంగ్లాండ్ నుంచి ఇండియాకు తిరిగొచ్చిన నాయర్ కి ఘన స్వాగతం లభించింది. మహాత్మా గాంధీ వంటి వారు ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు. చెట్టూర్ శంకరన్ నాయర్ ఇస్ ఎ నేషనల్ హీరో. 1934లో శంకరన్ నాయర్ మరణించిన తర్వాత ఆయన పిల్లలు, వారి పిల్లలు ఆయన లెగసీని కంటిన్యూ చేశారు. ద కేస్ దట్ షుక్ ద ఎంపైర్ పేరుతో శంకరన్ నాయర్ జీవితంపై ఆయన గ్రేట్ గ్రాండ్ సన్ పుస్తకం రాశారు. దాని ఆధారంగానే ఈ వీడియో చేశాను. అండ్ ఈ పుస్తకం ఆధారంగానే ఇప్పుడు అక్షయ్ కుమార్ కేసరి 2 సినిమా వస్తోంది. హోప్ దిస్ విల్ బి ద గ్రేటెస్ట్ ట్రిబ్యూట్ టు ద అన్సంగ్ హీరో. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. అన్యాయానికి తలొగ్గని శంకరన్ నాయర్ కథపై చేసిన ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ కంటెంట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. More inspiring videos coming up. Stay tuned.